శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 16 నుండి 31 డిసెంబర్ 31 డిసెంబర్ వరకు కూడా అంటే 15 రోజుల పాటు వివిధ రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. నా పేరు వాడ్రేవు ఆదినారాయణ శర్మ. నేను CMA చేశానండి. సరే, అది పక్క పెడితే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ దగ్గర ఉండవలసింది డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ఉంటే తప్పకుండా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. చాలామందికి వివాహాలు కావట్లేదని చాలామంది ఫోన్ చేస్తుంటారు. వివాహాల విషయంలో కానీ, విద్య విషయంలో కానీ స్టెప్ 3 ఇప్పుడు అమెరికాలో మీరు రాయిపోతున్నారు కదా డాక్టర్స్, కొంతమంది ఫోన్ చేస్తుంటారు. స్టెప్ 1, స్టెప్ 2 ఇండియాలో అవుతుంది, స్టెప్ 3 ఫారిన్ కంట్రీస్లో అయ్యి తర్వాత వాళ్ళు కొంతకాలం మీరు అప్రెంటిషిప్ చేయవలసి వస్తుంది. సరే, అది పక్క పెడతారండి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి మీరు ఎలా ఉంది, జాతకాలు ఉందా లేదా, విదేశాల్లో ఉద్యోగం వస్తుందా లేదా, భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం ఎలా ఉంటుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, అంతేకాకుండా మ్యాచ్ మేకింగ్ అంటే వధూవరుల యొక్క జాతక పరిశీలన, ఇవి కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి నేను ఒక్కనే చేస్తానండి. ఎవరు ఉండరు. మీ ఫోన్ కూడా నేనే లిఫ్ట్ చేస్తుంటా. కాకపోతే ఇలా షూటింగ్స్లో ఉన్నా, నేను వేరే జాతకాలు చెప్తూ ఉన్నా, బహుశా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, రికార్డ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీకు మెసేజ్లు పెట్టండి, తప్పకుండా నేను పరిష్కార మార్గాలు మీ జాతకాలు మీకు ఫోన్ చేస్తా కూడా. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు కొద్దిగా నేను గైడెన్స్ ఇవ్వగలనండి. వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీరు ఫోన్ చేసినా కూడా నేను తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను. అంతేకాకుండా చాలామంది ఫారిన్ కంట్రీస్ కూడా ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు కూడా ఇలాగ అడుగుతుంటారు జాతకాలు అండ్ వాస్తు సంబంధించిన విషయాలు కూడా తప్పకుండా వాళ్ళు కూడా చెప్తుంటాం. అంతేకాకుండా ఒకవేళ జాతకాల్లో ఏమైనా హోమాలు జపాలు చేయించుకోదలుచుకుంటే మన ఇండియాలో కూడా చేయిస్తుంటాను నేను. కాకపోతే అందరికీ జపాలు చేయించుకోమని ఇవన్నీ నేను ఏమాత్రం చెప్పను. గ్రహాలు కనుక అనుకూలమైన పరిస్థితులు లేకపోతే పూజలు చేయించుకోమని చెప్తుంటాను. కాకపోతే ఇంకా పరిస్థితి బాగోకపోతే అప్పుడు జపాల్లోకి వెళ్తాను తప్ప అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టినివ్వను. సరే, అది పక్క పెడదామండి. ఇప్పుడు మనం డిసెంబర్ 16 నుండి 31 డిసెంబర్ వరకు కూడా మనం తెలుసుకోబోతున్నాము. ముందుగా మనం ప్లానటరీ పొజిషన్ గురించి తెలుసుకుందామండి. గురుగ్రహం మిథున రాశిలో వక్రగతిలో ఉన్నాడు. వక్రగతిలో ఉన్నటువంటి గ్రహము అద్భుతమైన ఫలితాలు ఏమి ఇవ్వండి. అంటే శుభగ్రహం అయినప్పుడు కూడా, ఈయన వక్రగతిలో ఉన్నప్పుడు కూడా కొంచెం మంచి ఫలితాలు ఇస్తారు, కానీ వక్రగతిలో మంచి ఫలితాలు ఇవ్వడం. సరే, కేతు సింహరాశిలో ఉన్నాడు. అలాగే చంద్రుడు కూడా మారుతుంటాడు అనుకోండి. మొదట ముఖ్యంగా బుధుడు గురించి చెప్పుకుందాం. బుధ శుక్రులు కూడా వృశ్చిక రాశిలోను, అలాగే రవి బుధ కుజ శుక్రులు వీరు ధనుసు రాశిలోను. అంటే రవి 16వ తారీఖు నుంచి ధనుసు రాశిలోను, 29 నుంచి బుధుడు ధనురాశిలోను, అలాగే శుక్రుడు 20th నుంచి ధనురాశిలోనూ ఉంటారు. సరే, అది పక్కన పెడితే చంద్రుడు కూడా వెళ్తే పడుంటాడు అనుకోండి. కుజుడు కూడా మీకు ఆల్రెడీ కుజుడు ధనుసులోనే ఉన్నాడు. రాహు మీకు కుంభరాశిలో ఉన్నాడు. చంద్రుడు కూడా కలుస్తున్నాడు 25th and 27th. విశేషత కూడా ఉంది. అలాగే శనీశ్వరుడు మీకు మీనరాశిలో ఉన్నాడు. సో ఇవి గ్రహాల యొక్క పరిస్థితులు అండి. కన్యారాశి వారికి శనీశ్వర దోషం ఉందండి. ఎప్పుడు కూడా నేమ్ అండ్ ఫేమ్, మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు కదా. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మీరంతా మీరు డెవలప్ అవడం అంటే అందరూ తక్కువ. ఎందుకంటే ఏదో ఒకటి మీ చికాకులు, మీ నేమ్ అండ్ ఫేమ్ రాలేకపోవడము, ఎవడో ఒకటి మన మీద అంటూ ఉండడము, ఇవన్నీ కూడా మీ మీద అభాండాలు ఉండడము, ఎంత కష్టపడ్డా కూడా పైకి రాలేకపోవడము జరుగుతూ ఉంటుంది. అది సర్వసాధారణంగా ఉంటుంది అనుకోండి. అందరికీ ఉండేదే, నాకు లేదు ఉండదా ఇటు అందరికీ ఉంటుంది. బట్ డోంట్ వరీ, భయపడవలసిన అవసరం ఏం లేదు. మీ ముందు మనకు కావాల్సిన ఏంటి? ధనం. అది ఉందా లేదా? ఉంది. ఎందుకంటే ద్వితీయ భావాన్ని గురుడు చూస్తున్నాడు. ద్వితీయ భావాధిపతి 4th భావంలో ఉన్నాడు. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. పక్క పెడితే ముఖ్యంగా కన్యారాశి వాళ్ళు 16th and 17th డేట్స్లో మీకు ధన ప్రాప్తి బాగా కలగబోతుంది. ఆభరణాలు కానీ, వస్తువులు కానీ, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు కొనుక్కోవడానికి అవకాశాలు మీ ఇంట్లో ఎక్కువ ఉన్నాయి. అంటే ద్వితీయ భావం కదండి. కుటుంబంలో వృద్ధి, కుటుంబంలో సఖ్యత, ముఖవర్చస్సు పెరగడము, అనర్గళంగా కంఠధ్వని, బాగా మీరు మాట్లాడే శక్తి. అందుకని యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి బాగా డబ్బు సంపాదించుకోవడం, అలాగే గాయకులకి మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడము, ఎక్కువగా డిబేట్స్లో పాల్గొనడం జరుగుతుంది.
బుధ శుక్రుల కాంబినేషన్ అండి చాలా అద్భుతం. బుధుడు వృశ్చిక రాశిలో ఉండడం వలన దాన ధర్మాలు అంటే మీకు బాగా ఎక్కువ, దైవభక్తి ఎక్కువ. బుధుడి వలన అదొక అదృష్టం అండి. ఆరోగ్యంగా ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి బుధుడి వలన. అలాగే శుక్రుడు కూడా మీకు ఉంటాడు కాబట్టి ఇతరుల పనులు బాగా చేయడము, అంతేకాకుండా భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగుండము, శత్రు నాశనము, కీర్తి సంపదలు బాగా పెరుగుతాయి. సరే, ఇది పక్కన పెడితే షార్ట్ జర్నీస్ మాత్రం ఎక్కువ చేస్తారండి. శుక్రుడు దగ్గర చంద్రుడు కాబట్టి వ్యాపార మూలకంగా మీరు తిరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ చెల్లెళ్ళని మాత్రం బాగా కలిసి వాళ్ళకి ఏం కావాలో ఏమి అవసరమో అవి మీరు చూసుకుంటూ ఉంటారు. అది గ్రేట్. సరే, అది పక్కన పెడదామండి. ఏమైనా రవి బుధకు శుక్రులు లేరా బ్యూటిఫుల్గా? అంటే వాళ్ళ వల్ల ఏంటంటే మెడిసిన్ విద్య బాగా వస్తుందండి. రవి బుధ శుక్రుల కాంబినేషన్ మెడిసిన్ విద్య అంటాం మనం. ఆ మెడిసిన్ విద్యలో మీరు బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కుజ బుధులు కాంబినేషన్ కూడా చతుర్థ భావంలో ఉన్న కుజ బుధులు కాంబినేషన్ వలన ఇంజనీర్స్గా కానీ, ఆడిటర్స్గా కానీ, అలాగే మ్యాథమెటిషియన్స్ అలా కానీ మీరు బాగా ఉంటుందండి ఈ కాంబినేషను. రవి బుధుల కాంబినేషను ఈ 4 గ్రహాలు చెప్పాలి కదా. రవి బుధులు ఫైనాన్స్ విద్య అంటాం కదా, ఫైనాన్స్లో మీరు బాగా రాణింపు ఉంటుందండి. తర్వాత ఆడిటర్స్గా మీరు సిఏ, సిఎంఈ వాటిలో మీకు రాణించడము. కుజ శుక్రుల కాంబినేషన్ అంటే లౌకిక జ్ఞానాన్ని కలిగి ఉంటారండి మీరు. ఎక్కువగా క్రీడలు, స్పోర్ట్స్ వాటిలోనూ, లలిత కళలు, కళారంగం బాగా సక్సెస్ అవ్వడము. బుధ శుక్రులు కాంబినేషన్ మీకు ఉంది. బుధ శుక్రుల వల్ల మీకు ఖచ్చితంగా పండ్ల తోటలు ఉండడము, సినిమా రంగంలో, కళారంగంలో రాణించడము, ఇలా చతుర్థ భావం పర్ఫెక్ట్గా ఉంది. అందుకని రైతులు కూడా ధనప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా భూములు, వాహనాలు, గృహసౌఖ్యము ఉండి తీరుతాయి. సో చతుర్థ భావం పర్ఫెక్ట్గా బాగుందండి. 6వ భావంలో రాహు కూడా మీకు చాలా బాగున్నాడు కదా, చంద్రుడితో కలిసాడు. అంటే 11వ హౌస్లాడితో కలిసాడు. అంటే ఎప్పుడైనా సరే రాహుతో కలిసిన చంద్రుడు ఉంటే వాళ్ళకి దైవభక్తి ఎక్కువ ఉంటుంది. దైవభక్తి ఎక్కువ ఉండడమే కాకుండా వాళ్ళకి మంచి ఫిజిక్ కూడా ఉంటారండి. ఎక్సర్సైజ్ చేస్తారనుకుంటా, మంచి ఫిజిక్ ఉంటుంది. బాగా భార్య మాట కానీ భర్త అయితే భార్య అయితే భర్త మాటలు వింటారు, సలహాలు తీసుకుంటారు మీరు. బ్యూటిఫుల్. పైగా శత్రుభయం లేకుండా ఉంటుంది. మీ శత్రుభయం ఉండదు, శత్రువుల భయాలు ఉండవు. పైగా మీకు ఏదైనా ఎలక్షన్స్ ఏమైనా ఉందనుకోండి, ఎలక్షన్స్లో గెలుస్తారు. వాటిలో మంచి సదావకాశాలు, మంచి అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలు కూడా మీరు ఉంటారు. అంతేకాకుండా రోగాల వల్ల కానీ, రుణాల వల్ల కానీ భయ ప్రాంతాలే ఉండవు. కానీ శనీశ్వరుడే మీకు చిన్న దోషం అండి. వలన ఏమవుతుందంటే మీకు నీటి వల్ల ప్రమాదం కలగడానికే అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. అంతేకాకుండా మీకు భార్యాభర్తల విషయంలో కూడా చిన్న మనస్పర్ధలు, వివాహాది వేడుకలు అవ్వడానికి కొంచెం ఇబ్బంది పడ్డాలో ఉంటాయి. ఏదేమైనా మీ వ్యాపారాలు కూడా స్లో అయిపోతుంటాయి. మీ ఉన్నతమైన విజయరేజ్ కూడా విదేశాలు వెళ్ళాలనుకున్నా కూడా స్లో అవుతాయి తప్ప వెళ్ళకుండా ఉంటారు, వెళ్ళి తీరుతారు. కాకపోతే సమయానికి మీ యూనివర్సిటీ, మీరు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ రాలేకపోవడం ఉదాహరణ చెప్తానుంటాయి. కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్ప అవి పర్ఫెక్టే. మీ షూటింగ్ నుంచి విదేశాలు వెళ్తారు, ధనప్రాప్తి కలుగుతుంది. ఆలస్యం అవుతూ ఉంటాయి. ప్రోగ్రామ్స్ని పోస్ట్పోన్మెంట్ చేసుకుంటూ ఉంటారు. సరే, మరి మా సంగతి ఏంటి? ఉద్యోగం అంటారుగా, ఉద్యోగంలో బ్యూటిఫుల్గా ఉంటారండి. దశమ గురుడు ఉండడం వలన ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. అర్చకత్వంలో ఉండాలి సరే, వాళ్ళకి బాగుంటుంది. వేదశాస్త్ర పండితులు, ఆగమశాస్త్ర కోవిదులకి మంచి అభివృద్ధి ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలోనూ, ఫైనాన్స్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ మీరు బాగా డబ్బు సంపాదించుకుంటారు. ఉద్యోగాలు వస్తాయి, ప్రమోషన్స్ రావడానికి కూడా అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే గురుడు ప్రభావంలో కూడా మీకు ఆస్ట్రాలజికల్ ప్రభావం, ఆస్ట్రాలజీ మీరు జ్యోతిష శాస్త్ర పండితులు, మీరు ఆస్ట్రాలజర్స్ అంటాం కదా, మీకు చాలా బ్రహ్మాండంగా విజయం సాధిస్తారు. ఇలా చెప్పుకునేటప్పుడు అద్భుతంగా ఉందండి. 10th హౌస్ చాలా చాలా బాగుంది. 12వ భావంలో కేతు ఉండడం వల్ల కొంత మీకు ఖర్చులు ఉంటాయి, దైవుడికి సంబంధించిన ఖర్చులు, దైవ సంబంధించిన ఖర్చులు ఉంటాయి. అదే మీరు సుబ్రహ్మణ్య సమారాధన చేసుకోవడం వలన శనీశ్వరుని పూజ, ముఖ్యంగా శనీశ్వరుడు పూజించాలండి. అంటే శని దేవాలయాలు సందర్శించండి. అంతేకాకుండా శనీశ్వరుడు సప్తమాలో శని ఉండడం వల్ల నీటి వల్ల ప్రమాదం ఉంటుంది కాబట్టి శనీశ్వరుడు పూజించడము. 7 శనివారాలు ఒకవేళ గుడికి వీలుంటే గుడికి వెళ్ళి దీపారాధన చేయడము, అయితే మన ఇంట్లోనే వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకోవడము, అయితే రుద్ర కవచం చదవడము, లేకపోతే సూర్యభగవాన్ అంటే ఈ సూర్యభగవాని కంటే ఈశ్వరుడికి పూజ అభిషేకాలు చేసుకోవడం వల్ల కూడా దోషాలు తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 12 రాశుల వారికి అంటే మేషం నుంచి మీనరాశి వారి వరకు కూడా కొన్ని గ్రహాల యొక్క వ్యతిరేక ఫలితాలు ఇస్తాయండి. ముఖ్యంగా రాహుకేతువులు, శనీశ్వరుడు, మెయిన్ ఈ కాంబినేషన్, ఈ ముగ్గురు కూడా చాలామందికి వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం అన్ని రాశి వారు కూడా కేతువు వలన దోషాలు పరిహారం అవ్వాలంటే ఖచ్చితంగా వినాయకుడిని పూజించాల్సిందే.
వినాయకుడిని ఎవరైతే గరిగితో పూజిస్తారో, వినాయక స్తోత్రం చదువుకుంటుంటారో, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః ప్రతిరోజు 108 సార్లు పూజ చేసుకుంటుంటారో వాళ్ళకి కేతువు వలన వచ్చే దోషాలు పరిహారం అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకా వీలుంటే మనం అమ్మవారి పూజలు దర్శనం చేసుకోవడము, లేకపోతే బగలాముఖి అమ్మవారు అంటే మనకి కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా ఖచ్చితంగా చేసుకోవాలండి. ఎందుకంటే కేతు కుజసమానుడు కదా, కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అత్యంత పవిత్రమైనది, అత్యంత ముఖ్యమైనది. ప్రతి వాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడంలో మనగా మంచి మహానుభావుడు. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడము, భార్యాభర్తలు విడిపోతే వాళ్ళ కలపడము, కోర్టు కేసుల్లో గెలిపించడము, ఇంట్లో శుభకార్యాలు జరిగేటి చేయడము, పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి ఆ దోషాలు లేకుండా ఆయన కాపాడుతూ ఉండడము, అలాగే రక్తం రాకుండా ఒంటి మీద రక్తం అవి కనపడకుండా కాపాడే శక్తి ఆయనే ఉండడము, అంటే బోన్స్ తిరగడము, రక్తాలు రావడము, యాక్సిడెంట్స్ అవడము ఉంటాయి కదా, అవన్నీ కాకుండా కాపాడేవాడు భగవంతుడే సుబ్రహ్మణ్యుడు. అంతేకాకుండా రాహు వల్ల కూడా అండి, అష్టమ రాహు, 12వ భావం రాహు, పంచమ స్థానం రాహు దోషకారకుడు. సో ఈ దోషాలను పరిహారం అవ్వాలంటే ఖచ్చితంగా మన దగ్గర ఉన్న అమ్మవారిని కుంకుమ పూజతో కానీ, చండీ హోమాలతో కానీ, అభిషేకాలతో కానీ అమ్మవారి దర్శనం చేసుకుంటూ అమ్మవారికి వస్త్ర సమర్పణ చాలా ఇంపార్టెంట్. అన్నదానం మహానందం. అన్నదానం చేసుకునే వాళ్ళకి మంచి సుఫలితాలు వస్తాయి. అలాగే వాటర్ మంచినీళ్ళు దానం చేసుకోవడం చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి. శనీశ్వరుడికి 7 శనివారాలు చాలండి. ఆయన స్వామివారికి దీపారాధన చేయడము, అలాగే స్వామివారిని నువ్వులతో అభిషేకాలు చేయించడము, స్వామివారి నువ్వులతో నల్ల నువ్వులతోటి పూజించడము, చేయడం వల్ల సమర్పించడం వల్ల శని వల్ల దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాకుండా ఆంజనేయ స్వామి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తూ వడమాల సమర్పించడము, స్వామివారిని సింధూరం రాయించడం వల్ల సకల దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాదండి, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అఖండ దీపారాధన చేయాలి. సరే ఇవన్నీ చేయలేమండి. మనకి ఇష్టమైన అమ్మవారిని, పార్వతీ అమ్మవారిని కానీ, లలిత సహస్రనామాలు కానీ, విష్ణు సహస్రనామాల్లో కానీ, భగవద్గీతలో ఒక శ్లోకమైన సరే కానీ చదువుకోవడం వల్ల చక్కటి ఆదాయం, చక్కటి వృద్ధి, ముఖ్యంగా ఆరోగ్య సంపదలు బాగా కలుగుతాయి.